హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు శుక్రవారం ప్లస్ అష్టమి కదండి. ఎంతో మంచి రోజు, ఎంతో విశేషమైన రోజు కూడా. మన ఇంట్లో ఉన్న నరదృష్టి, శత్రు బాధలు, ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలైనా కూడా తీరిపోవడానికి ఇది ఒక మంచి సమయం అని అనుకోవచ్చండి. ఎందుకంటే శుక్రవారం ప్లస్ అష్టమితో కలిసి వచ్చింది కాబట్టి మంచి రోజు. అందులో ఒకటి శుక్రవారం అంటే ప్రతి ఆడవారికి ఒక పండగ వాతావరణం ఉంటుందండి ఇంట్లో. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, అంటే స్నానానంతరం కాళ్ళకు పసుపు రాసుకొని ఇలా లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఉంటారండి ప్రతి మహిళ. ఈ విధంగానే ప్రతిరోజు ఉంటే బాగుంటుంది, కానీ ఇంకా ఉన్న బిజీ షెడ్యూల్కి, బిజీ వర్క్కి మనకి ఇదంతా సెట్ అవ్వదు అని అనుకున్న వారికంటే శుక్రవారం అయినా చేసుకోండి. ఈ శుక్రవారం నాడు మనము సాయంత్రం, అంటే అష్టమి వచ్చేసి సాయంత్రం 4:27 మొదలవుతుందండి. కాబట్టి ఈరోజు సాయంత్రం ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ దేవుణ్ణి అర్చించాలి, ఇవన్నీ షేర్ చేయబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ఇలా నేను ఉదయాన్నే నిద్రలేచానండి. ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత స్నానానంతరము కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా నిండుగా కలకలలాడుతూ ఉండాలండి ప్రతి మహిళ కూడా. ఇలా ఉంటే ఇంట్లో ఉన్న, అంటే అత్తమామలు కానీ భర్త కానీ ఎంత చక్కగా ఉన్నావు తల్లి లక్ష్మీదేవిలా అని అంటారనమాట. ఇలా మనం ప్రతిరోజు ఉంటే బాగుంటుంది, కానీ శుక్రవారమే మనకు పెద్ద పండగ కాబట్టి ఇంకా ఉన్న పిల్లలు స్కూల్ టైము, భర్తల ఆఫీసుల టయానికి ఇవన్నీ కుదరవనుకోండి, శుక్రవారం అయినా చేయండి మ్యాక్సిమం. తర్వాత వచ్చేసి గడపకు పూజను చేయాలండి. ఈరోజు గడపకు పూజ ఎందుకు అంటే ద్వారలక్ష్మి పూజ తప్పకుండా చేసుకోండి, శుక్రవారమైనా మంగళవారమైనా. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇంట్లో ఉన్న అంటే బయట నుంచి ఇంట్లోకి రాకుండా క్రిమికీటకాలు నశింపచేస్తుంది పసుపు అనేది. పసుపు వచ్చేసి మనకు యాంటీబయాటిక్ అండి, ఇది సైన్స్ ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు సాంప్రదాయపరంగా గౌరమ్మ అండి గడప అంటే మనము లక్ష్మీదేవిగా భావించి మనము పసుపు కుంకుమ అన్ని పుష్పాలు సమర్పించుకొని దీపం ధూపం కూడా సమర్పించుకుంటే చాలా మంచిదండి. శుక్రవారము అంటే ద్వారలక్ష్మి పూజ చేసుకొని ఇంట్లోకి వచ్చేసాను. ఇప్పుడు మన పూజా మందిరం చాలా చిన్నది కదండి. ఇంకా పూజా మందిరంలో దగ్గర మనము ఏ విధంగా పూజ చేసుకోవాలని షేర్ చేయబోతున్నాను. శుక్రవారం ప్లస్ అష్టమి అని అన్నాను కదండి. ఈరోజు సాయంత్రము 8 దీపాలు వెలిగించి చూడండి. మన లైఫ్ అనేది ఒక మంచి జరుగుతుంది మన లైఫ్లో. ఎందుకంటే ఈరోజు అష్టమి అంటే మనకున్న అష్ట కష్టాలను కూడా తీర్చే తల్లి స్వామి అమ్మవార్లు ఉండగా మనకి ఏ కష్టమైనా మన దరి చేరదండి. ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వచ్చినా మానవ మాత్రలో మనం తప్పకుండా కష్టాల నుంచే బయటపడాలండి. ఈ సమస్య ఉంది తల్లి, నాకు ఈ సమస్య తీర్చు తల్లి అని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర అలా పెట్టండి. ఖచ్చితంగా నమ్మి చేయండి. ఆ ఫలితం అనేది మీ ఇంటి ముంగటే ఉంటుందండి. ఖచ్చితంగా నమ్మండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, దైవశక్తి ఎంత ఉంటుందో దుష్టశక్తి కూడా అంతే ఉంటుందండి. దైవశక్తి ఉన్న ఇల్లు చూస్తే లక్ష్మీప్రదంగా కలకలలాడుతూ ఉంటుంది. దుష్టశక్తి ఉన్న, అంటే దైవశక్తి ఎక్కడైతే ఉంటుందో దుష్టశక్తి కూడా అక్కడే ఉంటుందండి. అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే పొద్దాక గొడవలు, ఇంట్లో భార్యాభర్తలు చిరాకులు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పొద్దాక రిపీట్ చేసుకుంటూ ఉంటే అదే దుష్టశక్తిగా ఫామ్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫామ్ అయిపోయి గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యలు ఇలాంటి తలెత్తుతూ ఉంటాయండి. ఇలాంటివి అన్నీ తీసివేయాలంటే మనకు ఒకటే మార్గం అండి, అది దైవశక్తి ఉన్నట్టు మనము, అంటే మన ఎదురుగా ఆ తండ్రి ఉన్నాడు, మన సమస్య మనం ఆ తల్లి తండ్రి వింటున్నారని చెప్పి చూడండి. ఖచ్చితంగా మన ఇంట్లో ఒక పాజిటివ్ని సంతరించుకుంటుందండి మన ఇల్లంతా. మన ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను స్వామి అమ్మవారిని పూజించుకుంటున్నాను. అంటే మీ దగ్గర విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్న ఫోటోమైనా పర్లేదండి. లేనట్లయితే నా దగ్గర వెంకటేశ్వర స్వామి అమ్మ ఉన్న ఫోటో ఉంది కాబట్టి నేను స్వామి అమ్మవార్లకి ఎంతో ప్రీతి అయిన సుగంధభరితంగా ఉండే పుష్పమాలను సమర్పించుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి జవ్వాది పౌడరు, సెంటు ఇలాంటి నేను సమర్పించుకున్నానండి. అంటే మన పూజా మందిరం కానీ ఎప్పుడు కలకలలాడుతూ ఇలా ఉండాలండి. ఇక్కడే కనిపిస్తుందండి మనము లక్ష్మీప్రదంగా ఉందా ఈ ఇల్లు లేదా ఎట్లుంది అనేది వచ్చిన వారు చూసేది ఇక్కడేనండి. ఇల్లు ఎంత నీట్గా ఉంది, అసలు ఈ మా దేవాలయం అంటే పూజా మందిరం ఎంత చక్కగా కనిపిస్తుంది అనేది చూస్తారండి మన పెద్దలైతే. ఇది మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయము, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇల్లు ఎట్లుంది అనేది ఇక్కడికి వచ్చినాకనే తెలుస్తుందండి. అంటే ఎంత నీట్గా అలంకరించుకున్నారు ఆ తండ్రి స్వామి అమ్మవార్లు, ఎంత కనిపిస్తున్నారు అనేది ఇక్కడ తెలిసిపోతుందండి మనకు. ఇక్కడ చూడండి మన బంగారు తల్లి ఆ పుష్పాలను సమర్పించుకున్న తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో కదా. మనందరు బంగారు తల్లి అండి ఈమె. ఎందుకంటే ఎటువంటి కష్టాన్నైనా కూడా మన అమ్మ ఎలా వింటుందో అంతకంటే ఎక్కువగా
మనం ఎంత శ్రద్ధ పెట్టి చేస్తామో అంత దయాద్ర హృదయంతో వింటుందండి అమ్మ. నా బిడ్డకి ఇంత కష్టం వచ్చిందా అని మీరు ఏ కష్టమైనా చెప్పండి, ఆ కష్టాన్ని చక్కగా వింటుంది కూర్చొని. ఈ విధంగా మనము పుష్పాలతోటి అలంకరించుకున్నాను. ఈరోజు అష్టమి కదండి, కాలభైరవ అష్టకం చదువుకోండి వీలైతేనే. ఈరోజు నా దగ్గర అరుణాచలం నుంచి తీసుకొచ్చుకున్న స్ఫటికలింగం ఉంది కదండి, మా ఇంట్లో ప్రతిరోజు జరుగుతుంది ఇలా అభిషేకం అనేది. ఒకవేళ నాకు వీలు పడినప్పుడు మా వారైనా చేస్తూ ఉంటారనమాట. కానీ ఖచ్చితంగా అభిషేకం అనేది ఉంటుంది మా ఇంట్లో ఈ శివయ్యకి. తర్వాత నందీశ్వరునికి కూడా నేను ఇలా అభిషేకం చేసుకున్నాను. ఒకవేళ అభిషేక మంత్రాలు రానట్లయితేనండి, ముందుగా మనం ఏం చేయాలంటే మన భక్తి, మన మనస్సుని ఆ స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర ఉంచాలండి. ఆ శివయ్య లోకాల నేల తండ్రి అండి. ఆ తండ్రి మన ఎంతటి పెద్ద కష్టమైన బోలాశంకరుడు ఇట్లే వింటాడండి. ఏ వరమైన ఇచ్చే తండ్రి అండి. ఆ తండ్రికి ఓం నమ శివాయ అనుకుంటూ పంచాక్షరి మంత్రం చదువుకుంటూ మనం పుష్పాలు సమర్పించుకున్నా చాలు, లేదంటే ఇక్కడ నీళ్లు ఇలా సమర్పించినా చాలండి. ఆ తండ్రి అంత ప్రీతి చెందుతాడట. ఏ సమస్య అని ఇట్టే తీరుస్తాడని నమ్మి చెయ్యండి అంతే. ఇంకా నమ్మకం ఒకటేనండి మనకి మార్గము భక్తిలో. ఈ భక్తి మార్గంలో నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది ఉంటాయి. ఈరోజు కుంకుమార్చన తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత దుర్గా ద్వాదశ నామావళి ఉంది కదండి, ఇక్కడ ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే దుర్గమ్మకి నేను ఇప్పుడు చేయబట్టి నేను సంవత్సరం నుంచి చేస్తున్నాను ఇలానే. అంటే నేను ఎరుపు అక్షంతలు, ఎరుపు రంగు పువ్వు ఏదైనా పర్లేదండి. ఇంకా నా దగ్గర ఎరుపు మందారం లేదు కాబట్టి నేను గులాబీ పువ్వు చూపించి ఇలా అమ్మవారికి చదువుకోవాలి. మంత్రం ఏంటి అంటే ఇది ముఖ్యంగా రాసుకోండి. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అని అట్లా 108 సార్లైనా చదువుకోండి. ఇక్కడ దుర్గా ద్వాదశ నామావళి చూపించాను కదండి, ఒకవేళ అది రానట్లయితే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని చదువుకోండి అంతే. ఇంకా అసలు మీ లైఫ్ ఒక దారి చూపిస్తుందండి అమ్మ దుర్గమ్మ తల్లి. ఆ తల్లి కరుణా కటాక్షాలు, దుర్గమ్మమ్మ, లలితమ్మ, పార్వతి అమ్మ సర్వము వాళ్ళేనండి. ఆ అమ్మ మనకు దారి చూపిస్తుంది. ఖచ్చితంగా నమ్మి చేయండి, మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. ఒకవేళ మనము ఆ దుర్గా ద్వాదశ నామావళి ఉంది కదా, అది దీర్ఘం తీసి అంటే ఒక రాగం తీసి పాడాలి అని అంటూ ఉంటారు కదా మన పెద్దలు. ఒకవేళ రాదు అనుకోండి, అలా మనం ఓం ధూమ్ దుర్గాయ నమః అనుకుంటూ చదివినా చాలండి. ఇంకా అమ్మవారికి నేను అక్షయ పాత్ర పెట్టుకున్నాను కదా అమ్మవారి ముంగట, అంటే ఇక్కడ పెట్టాను కదండి, అక్షయ తృతీయ నాడు పెట్టుకున్న పాత్ర ఇది. ఇంకా నేను అలానే ఉంచుకున్నాను. ఒకవేళ ఎప్పుడు మార్చాలనేది కూడా మీకు నేను మార్చినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇది నేను అట్లా పెట్టుకున్నాను. మన దగ్గర ఉన్న ధనము అక్షయం అవుతుందండి. అంటే మనం ఏది సమర్పిస్తే అక్షయ పాత్రలో అది వృద్ధి అవుతుందని నమ్మకంతో చేయండి. ధాన్యమైన ధనమైన నేను నా దగ్గర ఉన్న అంటే మన స్తోమతను బట్టి అందులో ధనం అనేది దాచుకుంటున్నాను. 100 కానీ 500 కానీ ఎంతైనా మీ దగ్గర ఉన్నది ఆ అక్షయ పాత్రలో అలా పెట్టుకుంటానండి. నేను ఈ మధ్యలోనే స్టార్ట్ చేశానండి అక్షయ పాత్రను పెట్టుకొని అలా చేస్తున్నాను అనమాట. అందులో సేవ్ చేసిన డబ్బులు ఆ తండ్రి స్వామి అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి నేను కొని పూజా మందిరంలో అలా ఉంచుదామనే ఉద్దేశంతో నేను అలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఈరోజు సాయంత్రం మాత్రం 8 దీపాలతో ఆరాధన చేయండి, కాలభైరవ అష్టకం చదువుకోండి. వీలైతే చక్కటి ఫలితం అనేది మీ జీవితంలో కంపల్సరీ వస్తుందండి. నమ్మి చెయ్యండి అంతే. ఇంకా నమ్మకమేనండి మనకు ముఖ్యము కావాల్సింది. స్వామి అమ్మవార్లు మనల్ని లోకాల నేలే తండ్రి స్వామి అమ్మవార్లు ఇద్దరు మన మాట వింటున్నారు అని నమ్మి చెయ్యండి. మంచి ఫలితాలు అనేది మీ జీవితంలో తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.